హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అయితే అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నాబార్డ్ నుంచి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆగస్ట్ 15th ఇచ్చారు. మనకి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 1st అనేది ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనం పోస్టులు చూసుకుంటే మనకి జనరల్, అలానే స్టార్టెడ్ అకౌంటెంట్, ఫైనాన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్, హార్టికల్చర్, జియో ఇన్ఫర్మేటివ్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, హ్యూమన్ రిసోర్స్, ఈ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. వేరియస్ పోస్టులు. ఈ పోస్టులకి ఆ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్స్తో అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ చేసి ఉండాలి, ఫారెస్ట్రీ. ఎడ్యుకేషన్ క్రైటీరియా చూసుకుంటే ఫ్రెండ్స్ కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అనేది రెలవెంట్ ఫీల్డ్లో మీరు చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లోని. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏవి ఇచ్చారు ఫ్రెండ్స్. చార్టెడ్ అకౌంట్స్ అంటే సిఏ చేసి ఉండాలి, జనరల్ వచ్చేటప్పటికి జనరల్ డిగ్రీ, అలానే ఫైనాన్స్ వచ్చేటప్పటికి బీబీఏ కానీ, బిఎంఎస్ కానీ, ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ ఇవి చేసి ఉండాలి ఫ్రెండ్స్. కంప్యూటర్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. అలా వీళ్ళు రెలవెంట్ ఫీల్డ్లోని ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 1994 నుంచి 2003 వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ మస్ట్ బిట్వీన్ 21 years నుంచి 30 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. 3 years వచ్చేటప్పటికి ఓబీసీ వాళ్ళకి, 5 years వచ్చేటప్పటికి ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి, అలానే 10 పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి జనరల్ 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వచ్చేటప్పుడు 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ/ఎస్టీ వచ్చేటప్పటికి 15 years. ఇక్కడ వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి 4 phases అనేది ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేటప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 200 marksకి 200 questions అనేది ఉంటుంది. 120 minutes ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుంది పోస్ట్ జనరల్ లిస్ట్ బట్టి. తర్వాత స్పెషల్ లిస్ట్ అనేది పోస్ట్ అండ్ స్పెషల్ లిస్ట్ ఉంటుంది. అలానే మనకి థర్డ్ వచ్చేటప్పటికి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీగా 19 minutes డ్యూరేషన్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన మెంటల్ ఎబిలిటీ మన దీన్ని బట్టి మన దాని మీద మనకి టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ఉంటుంది 50 marksకి. నేను సిలబస్ ఫ్రెండ్స్ ఇదని సిలబస్ వచ్చేసి మనకి జనరల్ డిసిప్లిన్ వచ్చేటప్పటికి పేపర్ 2, పేపర్ 1కి రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ వీళ్ళకి ఇదంతా సిలబస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం ఇచ్చారు. అలానే తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ అనేది వీళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్కి, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్కి మాత్రం ఈ ఎగ్జామ్ సెంటర్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళకి అయితే ఏమీ లేవు. ఇక్కడ మనకి తెలంగాణలోనే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మెయిన్స్కి పెట్టుకోండి. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్. ఇంటర్వ్యూ మాత్రం వాళ్ళు కొన్ని సెంటర్స్లో వాళ్ళు కమిటెడ్ అయిన సెంటర్స్లోనే వాళ్ళు పెడతారు ఫ్రెండ్స్, అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 150 rupees పే చేయాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 850 rupees అనేది ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. మనకి శాలరీ చూసుకుంటే 44,500 నుంచి 1 lakh వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది ఆల్ అలవెన్సెస్తో కలిపి. హౌ టు అప్లై చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లింక్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత పేమెంట్ ఫీజ్ చేసుకుంటారు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ
సిగ్నేచర్ చూసుకుంటే బ్లాక్ ఇంక్తోనే పెట్టాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేటప్పటికి 4.5 సెంటీమీటర్స్ నుండి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. థంబ్ ఇంప్రెషను, అలానే హ్యాండ్ డిక్లరేషను ఇవి చూసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.